హలో మామ, వెల్కమ్ టు మై పేజ్ బుక్కడ్ వైబ్స్. అండ్ ఈరోజు మేము ఇంట్లో మేథీ పరాటా చేసుకుంటున్నాము. మేథీ పరాటా కోసం గోధుమ పిండి ఒక 3-4 స్కూప్స్ అండ్ 1.5 స్కూప్ ఆఫ్ బేసన్ తీసుకున్నాను. గార్లిక్ని కచ్చాపచ్చగా ఇలా దోరగా మనం స్మాష్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు తీసుకున్న గోధుమ పిండి అండ్ బేసన్ని చక్కగా కలుపుకోవాలి. సైడ్కి మేథీ చిన్నగా మంచిగా కట్ చేసేసుకోవాలి. పళ్ళ కిందకు రానట్టు చిన్నగా కట్ చేసేసుకొని దానిలో హల్దీ, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, మీ టేస్ట్ మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసేసుకొని జీరా ఇంకా అజ్వైన్ కూడా వేసుకోవాలి. అండ్ ఇందాక మనం స్మాష్ చేసుకున్నాం కదా గార్లిక్, అది కూడా యాడ్ చేసి మేథీ యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కొంచెం లూక్ వామ్ వాటర్ తీసేసుకొని దీన్ని మంచిగా ఒక పూరి ఆర్ రోటీ డో లాగా చేసేసుకుంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం చేస్తుంటే టైం కొంచెం పడుతుంది, బట్ కంటిన్యూస్గా ఇది ప్రాక్టీస్ అవుతూ ఉంటే ఈజీగా చేసేయచ్చు. అండ్ దీన్ని మంచిగా రోటీ పిండిలాగా చేసేసుకొని సైడ్కి పెట్టేసి కొంచెం ఆయిల్ పెట్టేసుకొని ముద్దలాగా చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకేంటండి, మంచిగా రౌండ్ షేప్ మేథీ రెడీ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర లాస్ట్ అవుట్పుట్ క్లిప్ మిస్ అయిపోయింది. సారీ గైస్. ఇన్ కేస్ మీరు ఇది ట్రై చేస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఫర్ మోర్ సచ్ కంటెంట్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఆర్ ఫాలో మై పేజ్ బుక్కడ్ వైబ్స్. I love you guys. Take care and bye-bye.